హైదరాబాద్కి వస్తున్న ఒక బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపుని మెయిల్స్ని పంపించారు. ఇటు లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం ఒక్కసారి శంషాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత పైలట్ ల్యాండ్ చేసి 200 మంది ప్రయాణికులను దింపేశాడు. దింపేసిన తర్వాత ఇటు బాంబు స్క్వాడ్కి సంబంధించిన తనిఖీలు, దానికంటూ సపరేట్గా ఒక రన్వేకి తీసుకెళ్లి అక్కడ బాంబు స్క్వాడ్ పూర్తిగా పరిశీలిస్తుంది. ఈ ఏడాదిలో మనం ఒక్కసారి చూస్తే కనుక శంషాబాద్లో 28 బాంబు బెదిరింపులకు సంబంధించిన మెయిల్స్ కాల్స్ వచ్చాయి. ఫేక్ బెదిరింపులు సంబంధించిన మెయిల్స్ మీద ప్రస్తుతానికి కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నింటినీ కూడా ఇటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన పోలీసులు ఇటు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వాటన్నిటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇటు మెయిల్ పంపిన నిందితులని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు న్యూజిలాండ్ నుంచి మెయిల్ వచ్చినట్లు ప్రస్తుతానికైతే గుర్తించారు. సో మొత్తం మీద ఈ ఏడాది మనం చూస్తే కనుక 28 మెయిల్స్ వచ్చాయి. 28 ఫేక్ మెయిల్స్ ఆర్ కాల్స్ టు ఎయిర్పోర్ట్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. ఒక డిసెంబర్ మంతే మనం చూస్తే కనుక 16 మెయిల్స్. ఎందుకు చేస్తారు ఈ మెయిల్స్? ఎందుకు ఈ ఫేక్ మెయిల్స్ కానీ ఈ ఫేక్ కాల్స్ కానీ ఎందుకు చేస్తారు? పర్సనల్ రివెంజ్ అంటే నమ్ముతారా? పర్సనల్గా రివెంజ్ తీసుకోవడానికి ఇలాంటి మెయిల్స్ చేస్తారు. ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తే ఆ ఫ్లైట్ డిలే అవ్వాలి, వాళ్ళ ప్లాన్స్ అన్నీ వేస్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇలాంటి మెయిల్స్ చేస్తారు. మళ్ళీ వాళ్ళని పట్టుకోవచ్చు కదా అంటారా? వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు డార్క్ వెబ్ని యూజ్ చేసి, కొన్ని డిఫరెంట్ వెబ్సైట్స్ని యూజ్ చేసి ఇలాంటి మెయిల్స్ చేస్తారు. వాళ్ళని ట్రేస్ చేయలేరు. వాళ్ళ VPNs, వాళ్ళ IP అడ్రస్లు చేంజ్ అవుతుంటాయి కాబట్టి వాటిని ట్రాక్ చేయలేరు. పర్సనల్ వెంజెన్స్, పర్సనల్ రివెంజ్, దాంతోపాటు మెంటల్ హెల్త్ ఇష్యూస్, మానసికంగా రోగులు, మానసికంగా ఒత్తిడి ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని సొసైటీ మీద చూపించే ప్రయత్నం చేస్తారు. సో ఇలా ఎయిర్పోర్ట్స్ని టార్గెట్ చేసి వాటికి మెయిల్స్ చేస్తారు. సో అండ్ సో ఫ్లైట్, సో అండ్ సో ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టాము, సో అండ్ సో ఫ్లైట్లో బాంబు పెట్టామని. సో దాంతోపాటు ఇటు ఫైనాన్షియల్ ఫ్రస్ట్రేషన్స్, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారంట. సో మొత్తం మీద ఈసారి అయితే 28 ఫేక్ మెయిల్స్ అండ్ కాల్స్ వచ్చాయి. ఈసారి వచ్చిన ఈ ఫేక్ మెయిల్కి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, ఈ మెయిల్ పంపించిన వాళ్ళ మీద కేసు అయిందా? వాళ్ళు ఎక్కడి నుంచి మెయిల్స్ చేశారు? అండ్ బాంబు, ఈ ఫ్లైట్లో బాంబు ఏమైనా దొరికిందా? అందరూ సురక్షితంగా ఉన్నారా? లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు అయితే రావడం జరిగింది. దీంతో విమానం ల్యాండ్ అయిన తర్వాత విమానాశ్రయ అధికారులు ప్రయాణిక భద్రతా ప్రోటోకాల్ను అయితే ప్రారంభించడానికి విమానాశ్రయ వర్గాలన్నీ కూడా మంగళవారం ఇవన్నీ కూడా జరిపేవన్నీ కూడా మంగళవారం తెలపడం జరిగింది. అయితే సోమవారం హిత్రో నుండి హైదరాబాద్ వస్తున్న BA277 విమానానికి బాంబు బెదిరింపు ఉన్నట్లు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమర్ సపోర్ట్ సర్వీస్ కు ఒక మెయిల్ అయితే వచ్చిందంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది అండ్ అలాగే ప్రయాణిక భద్రతా ప్రోటోకాల్ ప్రారంభించడం కూడా జరిగిందంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతా ఉంది. విమానం ఇప్పటికే హిత్రోకు కూడా బయలుదేరిందని అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. అలాగే ప్రయాణిక భద్రతా ప్రోటోకాల్లో విమానాన్ని ఐసోలేషన్ చేయడం, అలాగే అందులో ఉన్న సామాన్లు, అలాగే ప్రయాణికుల లగేజ్లు ఇవన్నీ కూడా స్కానింగ్ చేయడం జరిగింది. అగ్నిమాపక యంత్రాలను కూడా సిద్ధం చేశామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. స్లీపర్ డాగ్లను కూడా సైతం సేవలోకి తీసుకురావడం వంటివి కూడా చేశామంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో ఇండిగో విమానం ఏదైతే ఉందో మదీనా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం, అలాగే షార్జా నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానాలకు లక్ష్యంగా చేసుకుని విమానాశ్రయానికి ఇలాంటి 2 ఈమెయిల్ అయితే విడివిడిగా రావడం జరిగిందంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మదీనా నుంచి హైదరాబాద్ విమానాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయానికి కూడా మళ్లించడం జరిగిన గతంలో. సో ప్రస్తుతం వరుసగా హైదరాబాద్ వచ్చే విమానాలని టార్గెట్ చేసుకుంటూ వీటికి బాంబు బెదిరింపులు అయితే చేస్తా ఉన్నారు. ఎన్నిసార్లు కంట్రోల్ చేద్దామని చూసా కూడా ఈ బెదిరింపు మెయిల్స్ అనేది ఒక టెంప్ మెయిల్స్ అనేది గూగుల్ క్రోమ్ లో టెంప్ మెయిల్స్ క్రియేట్ చేసుకొని వాటి ద్వారా బాంబు బెదిరింపులు మెయిల్ చేస్తా ఉన్నారు. అంటే మీరు సురక్షిత యంత్రాంగాన్ని పరీక్షించడానికా, లేకపోతే వీరు ప్రతిసారి ఇలా బెదిరింపు చేసే కొద్దీ ఈసారి నిజంగా బాంబు పెట్టిన వీరు అధికారులు పట్టించుకోడు వీళ్ళని విసిగిపోయేలా చేయడం కోసం కొంతమంది చేస్తున్న పని అనే దానిపై NIA అధికారులు కూడా సైతం దీనిపై సర్వత్రా విచారణ చేస్తా ఉన్నారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ అయితే చేయడం జరిగింది. ముందస్తు జాగ్రత్తతో విమానంలోని 200 మంది ప్రయాణికులను కూడా బయటకు దింపడం జరిగింది. అనంతరం బాంబ్ స్క్వాడ్ తో పాటు ఇతర భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు అయితే చేయడం జరిగింది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదకర వస్తువులు కనిపించకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. వరుస బెదిరింపు మెయిల్స్ నేపథ్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు దృష్టి పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకే సుమారు 28 బాంబు బెదిరింపు మెయిల్స్ అయితే రావడంపై ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఫేక్ బెదిరింపు మెయిల్స్ అన్నిటినీ కూడా డార్క్ వెబ్ ను ఉపయోగించి దుండగులు పంపిస్తున్నట్లుగా నిర్ధారించడం జరిగింది. ఈ ఫేక్ బెదిరింపు మెయిల్స్ పై నమోదైన కేసులను సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇలాంటి బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎన్నిసార్లు ఎన్ని తనిఖీలు చేసినా వీరు మాత్రం మారకుండా కంటిన్యూస్ గా ఈ మెయిల్స్ అయితే పెడతా ఉన్నారు, వరుసగా బెదిరింపులు చేస్తా ఉన్నారు. మరి విమానాలను లక్ష్యంగా ఎందుకు చేసుకుంటా ఉన్నారు? ప్రయాణికుల్ని భయపెట్టడానికా లేదా ఎయిర్లైన్స్ దెబ్బతీయడానికో తెలియదు కానీ ప్రతిసారి ఈ మెయిల్స్ పెడతారు, ఫోన్ కాల్స్ చేయడం లేదు కానీ డార్క్ వెబ్ లోంచి మెయిల్స్ అయితే పెట్టి బెదిరిస్తా ఉన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫోకస్ పెట్టబోతా ఉన్నారు తెలుస్తా ఉంది. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇవాళ చూస్తే కనుక ఒక బ్రిటిష్ ఎయిర్వేస్, అలాగే నిన్న KLM, ఇటు డచ్ ఎయిర్లైన్స్, నిన్న ఒక ఎయిర్లైన్స్కి కూడా ఇలాంటి థ్రెటే వచ్చింది. అలాగే December 8th మనం చూస్తే ఒక బ్రిటిష్ ఎయిర్వేస్, అలాగే లుఫ్తాన్సా ఫ్రమ్ ఫ్రాంక్ఫర్ట్, అలాగే ఒక ఇండిగో ఫ్లైట్ కానూర్ నుంచి ఒక ఇండిగో ఫ్లైట్కి కూడా ఇలాంటి థ్రెటే వచ్చింది. గతంలో మనం చూస్తే ఎర్లీ డిసెంబర్ మనం ఒకసారి చూస్తే కనుక ఇటు కువైట్, మదీనాకు సంబంధించి, అలాగే అహ్మదాబాద్, ముంబైకి సంబంధించి మిగతా చాలా ఫ్లైట్స్కి కూడా ఇలాంటి థ్రెట్స్ వచ్చాయి. జనరల్గా సైబర్ క్రైమ్ ప్రస్తుతానికి ఈ థ్రెట్స్ అన్నిటిని కూడా వెరిఫై చేస్తుంది. యూజువల్గా ఇలాంటివన్నీ కూడా డార్క్ వెబ్ నుంచి, ఇంటర్నెట్ నుంచి ఎన్క్రిప్టెడ్ ఈమెయిల్ సర్వీసెస్ ద్వారా ఇలాంటి మెయిల్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాని VPN వీటన్నిటిని కూడా ట్రేస్ చేసే అవకాశం లేదు. సో దాని మీద ప్రస్తుతానికి ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాగే సైబర్ క్రైమ్, వీళ్ళందరూ కూడా సైబరాబాద్ సైబర్ పోలీస్ క్రైమ్ పోలీస్ కూడా దీని మీద వర్క్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇటు VPNస్తో పాటు వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని ట్రేస్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. యూజువల్గా ఒక ఎయిర్ప్లేన్కి, ఒక ఫ్లైట్కి ఇలాంటి బాంబ్ థ్రెట్స్ వస్తే అసలు ప్రోటోకాల్ ఏంటి, ఏం చేస్తారు, ఒకసారి ఆ ప్రొసీజర్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు ఎప్పుడైనా ప్రయాణించే ఫ్లైట్స్లో కూడా ఇలా బాంబ్ థ్రెట్స్ మీ ఫ్లైట్స్కి కూడా వచ్చినా కూడా ఇమీడియట్గా చేసే పని ఏంటంటే ఒక రిమోట్ బేకి, అంటే ఎంటీగా అక్కడ ఎలాంటి ఫ్లైట్స్ లేని ఒక ప్లేస్కి ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లోనే ఆ ఫ్లైట్ని తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఐసోలేట్ చేసి ఇండివిజువల్గా ఒక్కొక్క ప్యాసింజర్ని వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు. స్క్రీనింగ్ వాళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఆ ఫ్లైట్లోంచి ప్యాసింజర్స్ అందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత చెక్ ఇన్ చేసిన బ్యాగేజ్ ఏదైతే ఉందో ఆ బ్యాగేజ్ని వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వాళ్ళు స్కానింగ్ చేసి దాంట్లో ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ కానీ మెటల్స్ కానీ ఏమైనా ఉన్నాయా అన్న ఆ స్క్రీనింగ్, ఆ బ్యాగేజ్ చెకింగ్ అవన్నీ చేసిన తర్వాత మొత్తం పూర్తిగా ఎంటైర్ ఎయిర్ క్రాఫ్ట్ని కూడా ఇటు స్నిఫర్ డాగ్స్, అలాగే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ వీళ్ళందరూ వెళ్ళి ఆ ఎయిర్ క్రాఫ్ట్ మొత్తాన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి అయితే బ్రిటిష్ ఎయిర్వేస్కి సంబంధించిన ఫ్లైట్ని కూడా ఇలానే ఒక సపరేట్ బేకి అలా తీసుకెళ్తారు. మనం విజువల్లో చూడొచ్చు. అలా ఒక సపరేట్ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ దాన్ని ఐసోలేట్ చేసినాక ఒక్కొక్క ప్యాసింజర్ని ఫస్ట్గా చెక్ చేసి వాళ్ళని పంపిస్తారు కిందికి. దాని తర్వాత లగేజ్, చెక్ ఇన్ బ్యాగేజ్ ఇవన్నీ చెక్ చేస్తారు. దాని తర్వాత ఆ ఫ్లైట్లో స్నిఫర్ డాగ్స్, అలాగే బాంబ్ స్క్వాడ్స్ వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఫ్లైట్ మొత్తానికి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ లేదనుకుంటే అప్పుడు దీంట్లో ఎలాంటి బాంబ్ లేదు, ఇది ఒక థ్రెట్ మాత్రమే, ఇది ఒక ఫేక్ థ్రెట్ మాత్రమే అంటూ వాళ్ళు అనౌన్స్ చేసే ప్రయత్నం ఉంది. కానీ ఈ టోటల్ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. బికాస్ దాని ఒక సపరేట్ బేకి తీసుకెళ్ళడం, దానికి సంబంధించిన బాంబ్ స్క్వాడ్స్ అన్ని అక్కడికి చేరుకోవాలి, దాని తర్వాత ఒక్కొక్కరికి క్షుణ్ణంగా పరిశీలించాలి, దాని తర్వాతనే ఇవన్నీ జరుగుతాయి. సో కొంత పర్సనల్ రివెంజ్ తీసుకోవడానికి ఇలాంటి మెయిల్స్ చేస్తారు అని తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్లో. గతంలో జరిగిన ఇన్సిడెంట్ని ఒకసారి చూస్తే కనుక పర్సనల్గా ఎవరి మీదైనా గ్రడ్జ్ ఉండడం, కోపం ఉండడం వల్ల ఇలాంటి మెయిల్స్ చేసి వాళ్ళ ప్లాన్స్ని, వాళ్ళ షెడ్యూల్ని దెబ్బతీయాలి కాబట్టి ఇలాంటి మెయిల్స్ చేస్తుంటారని తెలుస్తుంది. అలాగే కొంత మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తారని తెలుస్తుంది. సో సొసైటీ మీద కొంత ఫ్రస్ట్రేషన్, సొసైటీ మీద ఆగ్రహంగా ఉన్న వాళ్ళు కూడా ఇలా ఇబ్బంది పెట్టాలి, వేరే వాళ్ళని, ప్రజలని ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు కూడా ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి కానీ, ఇలాంటి ఫ్లైట్స్కి కానీ ఇలాంటి థ్రెట్స్ ఇస్తారు. అలాగే దాంతోపాటు కొంత ఫైనాన్షియల్ ఫ్రస్ట్రేషన్స్, సో ఆర్థికంగా కూడా ఇబ్బందుల్ని ఎదుర్కొనే వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. సో మొత్తం మీద అయితే ఇటు డార్క్ వెబ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళంతా హైలీ టెక్నాలజికల్లీ డెవలప్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్, స్కిల్డ్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో టెక్నాలజీ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే
చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయగలుగుతారు. డార్క్ వెబ్ని యూజ్ చేయగలుగుతారు. నార్మల్ ఇంటర్నెట్ ద్వారానో నార్మల్ వెబ్సైట్స్ ద్వారానో ఇలాంటి పనులు చేసే అవకాశం లేదు. సో వీటన్నిటిని ట్రేస్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఫ్లైట్స్లో ప్రయాణించినప్పుడు ఇలాంటి బాంబ్ థ్రెట్స్ని మీరు చూసారా? ఎంత సమయం పట్టింది మీకు ఫ్లైట్స్లోంచి బయటికి రావడానికి, ఎయిర్పోర్ట్లోంచి బయటికి రావడానికి మీకు ఎంత సమయం పట్టింది? దీనికి సంబంధించిన ఏమైనా వివరాలు మీ దగ్గర ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.